ఈ రోజు అవుట్ఫిట్ వచ్చేసి టాప్ విత్ లెగ్గిన్. టాప్ వచ్చేసి వాళ్ళు గోల్డెన్ బ్లాక్ కలర్ లో ప్రొవైడ్ చేసినారు. మీరు నెక్ పార్ట్ గమనించినట్లయితే వాళ్ళు స్టోన్ వర్క్ ఇచ్చేసినారు. నెక్ కింద కూడా లైన్స్ గా ఒక 3-4 లైన్స్ స్టోన్ వర్క్ ఇచ్చేసినారు. క్లాత్ చాలా మెత్తగా కంఫర్టబుల్ గా ఉండే. నేను దాని కిందికి గోల్డ్ కలర్ లెగ్గిన్ తో పేర్ చేస్తున్నా. మీరు ఈ అవుట్ఫిట్ ని కాలేజ్ కి కానీ ఆఫీస్ కి కానీ ఫ్రీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. క్లాత్ కూడా చాలా మెత్తగా అనిపిస్తుంది. ఏదైనా జర్నీ టైంలో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడైతే ఫేస్ కి మేకప్ వేసుకుందాం. మేకప్ కాదు, స్కిన్ కేర్. ఫస్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ తో స్టార్ట్ చేస్తున్నా. దాని తర్వాత సీరం ఒక 3 డ్రాప్స్ యూస్ చేసేస్తున్నా. అది అయిపోయినాక నేను ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నా. మీకు తెలుసు ఐబ్రో పెన్సిల్ వాడితే ఇంకా కొంచెం మంచిగా లుక్ వస్తుంది. దాని తర్వాత లిప్స్టిక్ పైన నేను లిప్ బామ్ యూస్ చేస్తున్నా. దాని తర్వాత మస్కారా, కళ్ళని ఇంకా కొంచెం బాగా ఎలివేట్ చేయడం కోసం. నెక్స్ట్ వచ్చేసి కాటిక యూస్ చేస్తున్నా. కాటిక వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్. అది అయిపోయిన వెంటనే ఒక చిన్న బొట్టు బిల్ల పెట్టేసుకుంటున్నా. బొట్టు బిల్ల ఈజ్ మ్యాండేటరీ. దాని తర్వాత వాచ్ కూడా పెట్టుకుంటున్నా. చేయి ఖాళీ ఉంటే బాగుండదు కదా. ఇప్పుడు వచ్చేసి కమ్మలు. నేను కమ్మలకు ఒక స్టోరీ చెప్తా. నా అదృష్టం ఎంత బాగుందంటే నేను గట్టిగా పీకినానో ఏమో కానీ కమ్మలు అయితే ఇరిగిపోయినాయి. ఇంకేం చేస్తాం చెప్పు, దరిద్రం నా చుట్టూ వైఫై లాగా తిరిగేస్తుంటుంది. అందుకే నేను ఇప్పుడు ఇయర్ రింగ్స్ని మార్చేస్తున్నా. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే ఒక చిన్న ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నా. సింపుల్గా భలే కనిపిస్తుండే. దాని తర్వాత నేను సింపుల్గానే ఒక నెక్ పీస్ తీసుకుంటున్నా. నెక్ పీస్ భలే క్యూట్గా ఉండే. అవుట్ఫిట్లో కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. నేనైతే ఈ చైన్ కూడా ఏదైనా ట్రబుల్ ఇస్తుందేమో అనుకున్నా, కాకపోతే బాగా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ లీవ్ చేసే టైం. ఇది నా ఫైనల్ లుక్. చాలా బాగా కుదిరినాయి కదా అన్నీ. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. అడగడం మర్చిపోతున్నా, డైలీ అవుట్ఫిట్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అయితే టుమారో వచ్చేయండి. టుమారో కలుసుకుందాం. ఉంటా, బాయ్.